హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. ఈ వీడియోలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రమే చెప్పబోతున్నాను. సో ఒక 13 మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. ఇంకొక 3 మెంబర్స్ అయితే వచ్చే ఛాన్సెస్ 95% కన్నా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ 16 మెంబర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీకు నేను ప్రూఫ్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. ఏ కంటెస్టెంట్ డాన్స్ తో వస్తారు, అలాగే ఏ కంటెస్టెంట్ కూడా ఏవితో వస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో వీళ్ళకి నిన్న 28న అయితే మెయిల్స్ అయితే వెళ్ళిపోయాయి అనమాట. అయితే మనకి డాన్స్ అలాగే ఏవి పర్ఫార్మెన్స్ అనేది 25 తర్వాత నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక కన్ఫర్మేషన్ డేట్ విషయానికి వచ్చినట్లయితే నేను మీకు లాస్ట్ వీడియోలోనే స్క్రీన్ షాట్ తో చూపించాను. ఇక్కడ మీరు చూడొచ్చు. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ సెప్టెంబర్ 1 నుంచి అయితే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవబోతుందంటూ చూపిస్తున్నారు. కాబట్టి సో మాక్సిమం అదే లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ కంటెస్టెంట్ ఇంద్రనీల్ గారు. సో ఇతను వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇతను ఒక పెద్ద కంటెస్టెంట్ కాబట్టి, అంటే పెద్ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కాబట్టి ఇతను వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఆ తర్వాత సాహర్ కృష్ణ అనే ఒక అతని ఆమె నేమ్ అయితే వినిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఫోటో వేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఈ సాహర్ కృష్ణ అనే ఆమె కూడా రాబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పరమేశ్వర్ అనే ఒక అతను కూడా రాబోతున్నారు అనమాట. సో ఇక్కడ మీకు ఫొటోస్ అనేది నేను డిస్ప్లే చేస్తాను, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇక యామిని గౌడ, సో ఈమె వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఈమె ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇక తేజస్విని కూడా బిగ్ బాస్ లోకి రాబోతున్నారు అనమాట. అమర్దీప్ గారి వైఫ్ తేజస్విని గౌడ కూడా బిగ్ బాస్ లోకి అయితే ఖచ్చితంగా రాబోతున్నారు. ఇది 100% కన్ఫర్మ్. ఇక అంజలి పవన్, సో అంజలి పవన్ వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా కనిపిస్తుంది. ఈమె డాన్స్ అలాగే ఏవి, సో రెండింటితో ఈమెతే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతుంది. ఇక తనతో పాటు తన ఫ్రెండ్ అయినటువంటి రీతు చౌదరి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈమె ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో మనకి హౌస్ లో అయితే అడుగు పెట్టబోతున్నారు. ఇక ఆ తర్వాత వెబ్ సిరీస్ లో మనం చాలా మంది చూస్తుంటారు, అమర్దీప్ ఫ్రెండ్ అయినటువంటి రవితేజ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి అయితే ఖచ్చితంగా అడుగు పెట్టబోతున్నారు. ఇక్కడ ఇంకొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే విష్ణుప్రియ నేమ్ అయితే మళ్ళీ వినిపిస్తుంది. సో ఈమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటూ న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో మరి ఈమె వస్తారా రారనేది అయితే ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ లేదు, కానీ ఈమె కూడా 100% కన్ఫర్మ్ అనే న్యూస్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ మనం చూస్తే సాహర్ సనా. సో ఈమె గురించి నేను చాలా సార్లు చెప్పాను అనమాట. సనా గారు ఖచ్చితంగా రాబోతున్నారు అని చెప్పి, ఒక పెద్ద పర్సనాలిటీ కైండ్ ఆఫ్, అంటే సీజన్ 5 లో ప్రియా గారు లాగా సనా గారు అయితే రాబోతున్నారు. ఈమె ఏవి పర్ఫార్మెన్స్ తో అయితే మన ముందుకైతే రాబోతున్నారు బిగ్ బాస్ లోకి. ఇక ఆ తర్వాత జబర్దస్త్ నుంచి పవిత్ర గారు కూడా వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈమె కన్ఫర్మ్ అనే వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ యాదమరాజు. సో మనం సీజన్ 4 లో అవినాష్ గురించి చూస్తే ఒక కామెడీ టైప్ ఆఫ్ ఏవీని అయితే అవినాష్ గారికి షూట్ చేశారనమాట. సో ఇతను కూడా అలాగే ఒక కామెడీ టైప్ ఆఫ్ ఏవీతో మరియు డాన్స్ పర్ఫార్మెన్స్ తో అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సౌమ్యారావు. సో జబర్దస్త్ కి రీసెంట్ గా యాంకరింగ్ చేశారనమాట సౌమ్యారావు. ఈమె ఒక టీవీ సీరియల్ లో కూడా యాక్ట్ చేశారు. సో ఆమె కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ తో అయితే రాబోతున్నారు. ఇక ముగ్గురు డౌట్ ఉన్న నేమ్స్, అంటే 95% కన్ఫర్మ్ అయిన నేమ్స్ ఏంటంటే మనకి చూస్తే హారిక. సో ఏక్నాథ్ హారికలో హారిక డాన్స్ తో వచ్చే ఛాన్స్ అయితే హైగా కనిపిస్తున్నాయి అనమాట. ఇక ఆ తర్వాత సింగర్ సాకేత్ నేమ్ కూడా వినిపిస్తుంది. సో ఇతను ఒక సాంగ్ పాడి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత మోడల్ కేటగిరీలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సయ్యద్ రోహన్ అబు అనే అతను. సో ఇతను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి 100% అయితే రాబోతున్నారు. సో ఇది ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న 16 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే. సో మరి దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది నేను నా అప్కమింగ్ వీడియో, అంటే 25th తర్వాతే నేను ఫైనల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.